అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క రాష్ట్ర భాషా లెసన్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గురించి ఫస్ట్ పార్ట్ తెలుసుకుందాం. అసలు ఈ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు ఎవరు, ఆయన ఏం చేశారు, ఎట్లా ఆయనకు మంచి పేరు వచ్చింది, ఏ విధంగా ఆయన స్వాతంత్రోద్యమంలో ఎట్లా జరిగింది అనేది మనం తెలుసుకుందాం. पंडित दीनदयाल उपाध्याय का जन्म 25 सितंबर 1916 को राजस्थान के दंकिया में एक मध्यम वर्गीय प्रतिष्ठित हिंदू परिवार में हुआ था. पंडित दीनदयाल उपाध्याय गारू 25 సెప్టెంబర్ 1916 సంవత్సరంలో రాజస్థాన్లో ధంకియా అనేటువంటి ఊరిలో ఒక మధ్యవర్గీయ కుటుంబంలో జన్మించారు. उनके पिता का नाम श्री भगवती प्रसाद उपाध्याय तथा माँ का नाम रामप्यारी था. नानगारू भगवती प्रसाद उपाध्याय गारू, अम्मगारी पेरू रामप्यारी. उनके पिता जलेसर में सहायक स्टेशन मास्टर के रूप में कार्यरत थे और माँ बहुत ही धार्मिक विचारधारा वाली महिला थी. రైల్వే స్టేషన్లో సహాయకగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి డాడీ గారు పనిచేసేవారు. అమ్మగారు ధార్మిక్ మహిళ, అంటే ఎప్పుడు పూజలు పునస్కారాలతో బిజీగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మగారు. పండిత్ దీన్ दयाल शर्मा उपाध्याय వాళ్ళ అమ్మగారు. दुर्भाग्यवश जब उनकी उम्र मात्र 2.5 वर्ष की थी तो उनके पिता का असामयिक निधन हो गया. మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారికి 2.5 సంవత్సరాలు వచ్చినప్పుడు అనుకోకుండా వాళ్ళ డాడీ గారు अनएक्सपेक्टेडगा चनिपोयारन्नमाट. उसके बाद उनका परिवार उनके नाना के साथ रहने लगा. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ తాతయ్య గారితో ఉండటం స్టార్ట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. यहाँ उनकी परिवार दुखों से उबरने का प्रयास ही कर रहा था कि तपेदिक रोगों के इलाज के दौरान उनके माँ 2 छोटे बच्चों को छोड़कर संसार में से चली गई. सिर्फ यही नहीं, जब वे मात्र 10 वर्ष के थे तो उनके नाना का भी निधन हो गया. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అమ్మగారు కూడా ఏదో ఒక రోగంతో చిన్నతనంలో చిన్నపిల్లలకి 2 వదిలేసి ఉపాధ్యాయ గారి చిన్నతనంలో చనిపోతారు. తర్వాత నా తాతయ్య చూసుకుంటాడులే అనుకుంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళ తాతయ్య గారు కూడా చనిపోతారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. उनके मामा ने उनका पालन पोषण अपने ही बच्चों की तरह किया. छोटे अवस्था में ही अपना ध्यान रखने के साथ साथ उन्होंने अपने छोटे भाई के अभिभावक का दायित्व भी निभाया. दीनदयाल ने कम उम्र में ही अनेक उतार चढ़ाव देखा, परंतु अपने दृढ़ निश्चय से जिंदगी में आगे बढ़े. जन्म से बुद्धिमान और उज्ज्वल प्रतिभा के धनी दीनदयाल को स्कूल और कॉलेज में अध्ययन के दौरान कई स्वर्ण पदक और प्रतिष्ठित पुरस्कार प्राप्त हुए. उन्होंने अपनी स्कूल की शिक्षा जीडी बिड़ला कॉलेज पिलानी और स्नातक की शिक्षा
कानपुर विश्वविद्यालय के स्नातक धर्म कॉलेज से पूरी की। इसके पश्चात उन्होंने सिविल सेवा के परीक्षा पास की, लेकिन आम जनता की सेवा की खातिर उन्होंने उसका परित्याग कर दिया। చిన్నతనంలోనే అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, తాతయ్య గారు చనిపోయారు. మరి మామయ్య గారు చాలా బుద్ధిమంతులలాగా బాగా వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలతో పాటు బాగా చూసుకున్నారు. ఒకళ్ళి వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళ తమ్ముళ్ళని చూసుకుంటూ ఫ్యామిలీ అంటే నడిచిపోతూ ఉన్నటువంటి సందర్భంలో చిన్నతనం నుంచి కూడాను పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చాలా తెలివిగలవాడు కాబట్టి, బాగా చదివి ప్రైజెస్ ఎక్కువగా సంపాదించుకునేవాడు కాబట్టి ఆయన చాలా డెవలప్ అవుతూ వచ్చారు. ఆయన బిట్స్ పిలానీలో డిగ్రీ చేశారు. తర్వాత ఎంఏ కాన్పూర్లో చేశారు. తర్వాత తనకు జాబ్ కూడా వచ్చింది. లాస్ట్కి ప్రజల కోసం, జనాల కోసం ప్రజాసేవ చేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో దాన్ని కూడా ఆయన పరిత్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. पंडित दीनदयाल उपाध्याय अपने जीवन के प्रारंभिक वर्षों से ही समाज सेवा के अति अत्यधिक समर्पित थे. స్టార్టింగ్ లైఫ్ నుంచి కూడాను పండిత్ దీన్ దయాళ్ శర్మ ఉపాధ్యాయ గారు ఎక్కువగా इंटरेस्ट చూపిస్తూ ఉండేవాళ్ళు समाज सेवा కోసం. वर्ष 1937 में 1937 में उन्हें अपने कॉलेज के दिनों में वे कानपुर में राष्ट्रीय स्वयंसेवक संघ RSS के साथ जुड़े. वह उन्होंने RSS के संस्थापक डॉक्टर हेडगोवार से बातचीत की और संगठन के प्रति पूरी तरह से अपने आप को समर्पित कर दिया. वर्ष 1942 में कॉलेज की शिक्षा पूर्ण करने के बाद उन्होंने ना तो नौकरी के लिए प्रयास किया और ना ही विवाह का, बल्कि वे संघ की शिक्षा का प्रशिक्षण प्राप्त करने के लिए RSS के 40 दिवसीय शिविर के भाग लेने नागपुर चले गए. उन्होंने ఆయన గారు RSSలో జాయిన్ అయిపోయారు. దాంట్లో జాయిన్ అయ్యి హిందూ సాంప్రదాయాల పట్ల, హిందూ మతం పట్ల ఎక్కువ ఇంపార్టెన్స్ పెంచుకోగలిగారు. ఆ తర్వాత ఎన్నో సభలు, సమావేశాలు పెడుతూ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ప్లస్ అందరినీ ఉత్తేజితులు చేస్తూ చాలా ముందుకెళ్ళగలిగారు. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్నో సంస్కరణలకు సృష్టించారు. ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప పనులు చేశారు. అయితే RSSలో జాయిన్ అయిన తర్వాత ప్రతి 100 రోజులకు ఒక క్యాంప్ అని, 80 రోజుల క్యాంప్ అని, 90 రోజుల క్యాంపులు అని ఉంటాయి. ఆ 40 రోజుల ఈ క్యాంపుల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్యాంపుల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళ యొక్క మతం మీద, ఆ యొక్క హిందుత్వం మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఎనీహౌ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జీవిత భాగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీవితంలో ఎట్లా ఎక్కడ పుట్టారు, ఏ విధంగా ఆయన డెవలప్ అవుతున్నారు, ఏ విధంగా ఆయన చదువు సాగింది. ఇంత జరిగినా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పెళ్లి గురించి ఎక్కడ ఆలోచించలేదు, తన గురించి ఎక్కడ ఆలోచించలేదు, తన తమ్ముళ్ళ గురించి మేబీ ఆలోచించి ఉండొచ్చేమో. కానీ ఏదేమైనా నా దేశం, నా భారతదేశం, నా హిందూ మతం అని చెప్పి ఆలోచనలు ఎక్కువ చేసి ఎక్కువగా RSSలో భాగస్వామ్యుడవడం జరిగింది. ఈ విధంగా భాగస్వామ్యుడయ్యి ప్రతి దాంట్లో కూడాను, ప్రతి సమావేశాల్లో కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా ముందుకు వెళ్తూ ఉండటం జరిగింది. కాబట్టి దాదాపుగా ఈ యొక్క సిచ్యువేషన్ మొత్తం కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు RSSలో జాయిన్ అప్పటి నుంచి కూడా
తెలివిగల వాళ్ళు కాబట్టి చాలా మంచి జరిగింది అని చెప్తూ ఉంటారు. ముందు ఏదైతే ఉందో అది రేపు చెప్పుకుందాం. ఫస్ట్ పార్ట్లో ఈ విధంగా ముగిస్తున్నాను. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ లెసన్ ముగిస్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2 రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.